ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి ఆదికాండం 18వ అధ్యాయం 22, 23, 24 వచనాలు. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధి నిల్చుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 70 మంది నీతిమంతులున్న ఎడల దానిలోనున్న 70 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలం నాశనం చేయక కాయవా? ప్రేమైన వాళ్ళారా, అబ్రహాము యొక్క ఎంత సున్నితమైన మనసు చూడండి. యేసు క్రీస్తు రక్తంతో విమోచింపబడిన మనకు ఇట్లాంటి మనసు ఉందా? అసలు దేవుని సంఘంలో ఎదుగుతున్న మనము, పరిచర్య చేస్తున్న మనకు ఇట్లాంటి మెత్తటి మనసు ఉందా? యేసు క్రీస్తు ప్రభు ఎట్లాంటి మంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ అధ్యాయం 6వ వచనంలో యేసు క్రీస్తు కలిగిన ఈ మనసును వీడు, ఆయన దుష్టులతో కూడా దూషింపబడి నిందింపబడి ఎవ్వరిని కూడా ఒక మాట అనని ప్రభు, ఆయన ఈ నోట ఏ కపటం లేదని పేతురు పత్రికలు రాయబడ్డది. ఆయన పాపం ఎరగని వాడు. ఎంత మంచి దేవుడు! ఆయన పాపం ఎరగడు, కానీ పాపులు అంటే ఆయన పడ్డాడు. మనం నిందలు పడే వారమై ఉన్నాం. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడంటే, ఈ అబ్రహాం ఏం చేసినాడు, దేవదూతలు వచ్చినారు, వెళ్ళిపోతుంటే వారికి ఆతిథ్యం చేసిన తర్వాత ఆ ముగ్గురు మనుషులుగా బయలుదేరి వెళ్ళిపోతుంటే అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచిండాడు. ఇది క్రైస్తవునికి అవసరమైన విషయం. క్రైస్తవ జీవితంలో దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క కార్యము మన జీవితంలో జరిగేంత వరకు ఓపిక తెచ్చుకోవాలి. ఓపిక తెచ్చుకొని అక్కడి నిలబడాలి. ఆయన ఆశీర్వదించాలే అని కోరుకోవాలి. యాకోబు యొక్క జీవితంలో ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం చూస్తే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని అని మాట్లాడినాడు. ప్రియమైన వాళ్ళారా, మనం శిలువ రక్తంతో విమోచింపబడి ఆయన సమస్తము మన పక్షమున శిలువ కార్యం చేసి మనకున్న శాపము, యాతన, నరకము మనకు తీసివేసినాడు. ఇప్పుడు మనం ఆశీర్వదింపబడిన వారము. ఆశీర్వాదాలు వచ్చేంత వరకు, మనలో ఏవైతే పనికిరాని ఉన్నాయో అవి తీసేసుకునేంత వరకు ఆశీర్వాదాలు మన మీద కుమ్మరింపబడవు. ఆ తీసేసుకోకుండా ఏమనుకుంటాం అంటే ఆశీర్వాదాలు రావాలనుకుంటాం, అవి తీసేసుకోవాలా. ఆశీర్వాదాలు వచ్చేంత వరకు ఆయన సన్నిధిలో నిలబడి ఉండాలి, నిలకడగా ఉండాలి. అబ్రహాము 99 సంవత్సరాల వయసులో ఎట్లాంటి స్థితి కలిగి ఉన్నాడు చూడండి. ఆ ముగ్గురు మనుషులుగా యెహోవా తనకి కనబడ్డాడు, వారికి ఆతిథ్యం చేసినాడు. వారు సొదొమ వైపు వెళ్తుంటే ఇంకా యెహోవా సన్నిధి నిలబడి ఉన్నాడు. ఈ అనుభవము ఒక క్రైస్తవునిగా నీకు నాకు ఉందా? వేచి ఉండే అనుభవము, దేవుడు సహాయం చేసేంత వరకు, దేవుని మాట వచ్చేంత వరకు, దేవుని వాగ్దానము నెరవేరబడేంత వరకు మన ఓపిక ఉండదు. మనకి ఇలా వాగ్దానం వస్తే ఇలా నెరవేరాలి. డిసెంబర్ 31 రాత్రి మనం వాగ్దానం తీసుకుంటే వాచ్నైట్ సర్వీస్లో, అది సోమవారం, ఆ తెల్లారి మరుసటి వారమే నెరవేరిపోవాలి, లేకుంటే ఆ నెలలో నెరవేరాలి, లేకుంటే ఆ సంవత్సరంలో నెరవేరాలి అని అనుకుంటాం. అబ్రహాము వాగ్దానం కొరకు 25 సంవత్సరాలు కనిపెట్టుకొని ఉన్నాడు. మన జీవితంలో ఇట్లాంటి ఓపిక లేకపోతే ఆశీర్వాదాలు పొందలేం. ఇతడు కనిపెట్టుకొని ఉన్నాడు. అయితే అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను అంటున్నాడు. దేవుడు కూడా ఆగిపోయినాడు, ఇంకా కనిపెట్టుకొని ఉన్నాడు. వీరికి దూరం, అబ్రహాముకు వారికి దూరం కాకముందు సమీపించి, నువ్వు దేవునికి సమీపిస్తే నీ యొక్క హృదయంలో ఉన్న ఆలోచన అడగగలుగుతావు. నువ్వు సమీపంగా లేకుండా ఉన్నావేమో, నీ పరిస్థితిని బట్టి, నీ సమస్యను బట్టి. యెషయా గ్రంథం 59లో నీ రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కూర్చకాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ పాపములు నాకు మీకు అడ్డుగా వచ్చి ఉన్నట్టు. నువ్వు సమీపించాలి. మనం సమీపించాలంటే మనలో ఉన్న ఆ అడ్డు తెరలు, ఆ పాపాలు తొలగించుకొని సమీపించేవారమైన ఈ అబ్రాహాము సమీపించి ఇంకా నిల్చుండే అనుభవం ఉందా? ఆయనకు సమీపంగా, దేవునికి సమీపంగా ఉన్నామా? అసలు ఆదివారం పోతే ఆదివారం మందిరానికి పోయినా మనకి ఎక్కడ సమీపంగా ఉంటాడు దేవుడు? అగడగడ ప్రార్థన చేసుకొని పోయా మనకెట్లా సమీపంగా ఉంటాడు ప్రభు? చాలా విచారకరమైన విషయం. దేవుని సంఘం, కొందరు సేవకులు ప్రార్థనగా నెయ్యారు, కొందరు పెద్ద బైబిల్గా చదివారు, ఎందుకంటే మమ్మల్ని ఎవరు అడుగుతారని. ప్రియమైన వాళ్ళారా, వాక్యానికి సమీపంగా, దేవునికి సమీపంగా, దేవుని సంఘానికి సమీపంగా ఉన్నప్పుడు కదా నీ మనసులో ఉన్నదంతా ఆయనకు చెప్పుకోవచ్చు. ఆయన తీర్చేటోడుగా ఉంటాడు. అట్లా లేకపోతే మనం వర్ధిల్ల లేని వారమై ఉంటాం. దేవుని వలన ఎట్లాంటి మేలు అనుభవించని వారమైనాం. అబ్రహాము లాంటి మంచి మనసు మనం కలిగి
ఆయనకు సమీపంగా ఆయన సన్నిధిలో ఇంకా వేచి ఉండే అనుభవంలో కొనసాగాలని దేవుడి యొక్క కోరిక. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. అబ్రాహాము వలె మేము కూడా నీ సన్నిధిలో కనిపెట్టేవారమై, నీకు సమీపించి మొరపెట్టేవారమై, అనేకులు నశించిపోతున్న ఆత్మల పట్ల పట్టింపు కలిగి ప్రార్థించుట కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.